హెచ్ఐవి ఎయిడ్స్లో వచ్చేటువంటి రకరకాల జబ్బుల గురించి కానివ్వండి అవగాహన అనేది బాగా పెరిగింది, పరిశోధనలు బాగా పెరిగినాయి. ఒకప్పుడు పేటెంట్స్ మూలంగా చాలా తక్కువ మందికి మాత్రమే ఎఫోర్డ్ చేయగలిగే స్థితి ఉండేటువంటిది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 2 ఇంజెక్షన్లు బాగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు. దక్షిణాఫ్రికాలోను ఉగాండాలోను 5,000 మంది పైగా పేషెంట్లో లెనకాపవిర్ అనేటువంటి ఒక ఇంజెక్షన్ని 26 వారాలకి ఒకసారి చెప్పున, అంటే సంవత్సరానికి 2 ఇంజెక్షన్. ఒకప్పుడు చెప్పుకోవాలంటేనే ఒక రకమైన సిగ్గు, భయము ఇవన్నీ ఉండేవి. ఆ రోజుల్లో హెచ్ఐవి పేషెంట్ని ముట్టుకోవడం అనేది చాలా అపూర్వంగా ఉండేది. నేను ఈ గ్లోవ్స్ లేకుండా పేషెంట్ని పరీక్షించడానికి చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. హెచ్ఐవి వైరస్ పరిణామం కూడా మనం కరోనాలో చూసాము. చాలా వేరియంట్స్ వచ్చాయి, అవి కొంత వీక్ అయ్యాయి, కొన్ని పవర్ఫుల్గా ఉన్నాయి కూడా చూసాము. మనం హెచ్ఐవి వీక్ అవడం అనేటువంటిది జరగలేదండి. హెచ్ఐవిలో అనేక రకాలైనటువంటి జెనెటిక్ కాంబినేషన్స్తో దాన్ని క్లాడ్స్ అంటాం మేము, ఏ నుంచి కే వరకు ఉంటాయి. అనేక క్లాడ్స్ ఉన్నప్పటికి కూడా ఏది వీక్ అవ్వలేదు. కాకపోతే ఫ్యూచర్లో మనం హెచ్ఐవిని రూపుమాపే పరిస్థితి వస్తుందంటారా? హెచ్ఐవి కూడా ఒక ఎండ్ స్టేజ్ ఉంటుంది, ఒక చోట స్టార్ట్ అయింది కదా సార్. ఇది లెనకాపవిర్ ఇంజక్షన్లు వంటి వాటి రావడం మూలంగా కొత్త పేషెంట్లు రాకుండా చేసే అవకాశం ఉంది. మనం అంత ఐడియలిస్టిక్గా హెచ్ఐవిని రూపుమాపగలం, పారద్రోలగలం, దాన్ని పూర్తిగా నిర్మూలించగలం అనేటువంటిది వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో హెచ్ఐవి మీద అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న కాకినాడకు చెందిన ఫిజిషియన్, హెచ్ఐవి ఫిజిషియన్గా ఆయనకు పేరు డాక్టర్ యనమదల మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన ఆల్మోస్ట్ దశాబ్దాల పాటుగా హెచ్ఐవి మీద చాలా కాలంగా వాళ్ళకు సంబంధించిన అనేక ప్రాబ్లమ్స్ని డీల్ చేస్తూ వాళ్ళ లైఫ్ టైంని పెంచే విధంగా పోరాటం చేస్తూ ఉన్నారు, సర్వీస్ చేస్తూ ఉన్నారు. సో సార్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, హెచ్ఐవి విషయంలో ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఏమేమి మార్పులు వచ్చాయి? మందుల విషయంలో కానీ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కానీ ఏం మార్పులు వచ్చాయి? మీరు చాలా కాలంగా ఆ విషయంలో సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఒక్కగానొక్క హెచ్ఐవి డాక్టర్గా, ఫిజిషియన్గా మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు చాలా కాలంగా వర్క్ చేస్తున్నారు. మీ పరిశీలన ఏంటి సార్ దీని మీద? నేను 27 సంవత్సరాలుగా హెచ్ఐవి ఎయిడ్స్ రంగంలో పనిచేస్తున్నానండి. ఈ 27 ఏళ్ల క్రితం హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటిది దానికి సంబంధించి జబ్బుకి అయితేనేమి, అట్లనే మందులు అయితేనేమి అవగాహన కానీ అభివృద్ధి కానీ చాలా తక్కువగా ఉండింది. ఈ 27 ఏళ్ల కాలంలో మందులు అనేటువంటివి చాలా రకాల క్లాసెస్, హెచ్ఐవి యొక్క విభజన చెందేటప్పుడు వేరువేరు సందర్భాల్లో అడ్డుకునేటువంటి మందులు ఒక 25 రకాల మందులు వచ్చినాయి. అలానే హెచ్ఐవి జబ్బులకు సంబంధించి కానివ్వండి, వ్యాధి నిర్ణయం లేకపోతే వ్యాధి యొక్క పురోగతి, వ్యాధి యొక్క తీవ్రతను అంచనాలకు సంబంధించి కానివ్వండి, హెచ్ఐవి ఎయిడ్స్లో వచ్చేటువంటి రకరకాల జబ్బుల గురించి కానివ్వండి అవగాహన అనేది బాగా పెరిగింది, పరిశోధనలు బాగా పెరిగినాయి. పేషెంట్ మేనేజ్మెంట్ని గతంలోలా కాకుండా ఇప్పుడు పేషెంట్లని చక్కగా వాళ్ళ మంచి ఆరోగ్యం సంతరించుకొని వాళ్ళ పనిపాట్లు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉండేటట్టుగా ఇప్పుడు మందులు ఉన్నాయి. అట్లనే మందుల అందుబాటు కూడా చాలా పెరిగింది. ఒకప్పుడు పేటెంట్స్ మూలంగా చాలా తక్కువ మందికి మాత్రమే ఎఫోర్డ్ చేయగలిగే స్థితి ఉండేటువంటిది. ఇప్పుడు మందుల రేట్లు అనేటువంటి బాగా తగ్గడం జరిగింది. అదేవిధంగా 2005 నుంచి అంతర్జాతీయ వితరణ సంస్థల సహకారంతో యుఎన్ఎయిడ్స్, WHO వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి ఎయిడ్స్ అధికంగా ఉన్నటువంటి దేశాలకి ఉచితంగా మందులు అందించడంతో అప్పట్లో ఉండేటువంటి ఎక్కువ స్టిగ్మా, ఏదైతే వివక్ష, వీళ్ళ పట్ల చిన్న చూపు, ఏహ్యభావం అనేటువంటిది కొంచెం తగ్గింది. ఎక్కువ మంది పేషెంట్లు గవర్నమెంట్ ఆఫర్ చేసేటువంటి హాస్పిటల్స్కి వచ్చి మందులు తీసుకోవడంతో ఈ వాళ్ళ యొక్క హెచ్ఐవి స్టేటస్ని బయట పెట్టడానికి కూడా మొహమాట పడేటువంటి పరిస్థితి కొంచెం తగ్గింది. కానీ ఇంకా పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. సార్, ఈ మధ్యకాలంలో 2 ఇంజెక్షన్లు బాగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు. వీటి గురించి ఏంటి సార్ ఇన్ఫర్మేషన్? హెచ్ఐవికి జూలై 2024లో ఒక పరిశోధన, ల్యాండ్ మార్క్ పరిశోధన చెప్పుకోవచ్చు, న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ వారు ప్రకటించారు. ఇందులో
దక్షిణాఫ్రికాలోను ఉగాండాలోను 5,000 మంది పైగా పేషెంట్లో లెనకాపవిర్ అనేటువంటి ఒక ఇంజెక్షన్ని 26 వారాలకి ఒకసారి చొప్పున, అంటే సంవత్సరానికి 2 ఇంజెక్షన్లు, 6 నెలలకు ఒక ఇంజెక్షన్ చొప్పున ఇచ్చి వాళ్ళు డిస్కార్డెంట్ సిస్ జెండర్ విమెన్ అంటాం మేము, అంటే భర్తతో ఉండేటువంటి మహిళకి భర్త పాజిటివ్, ఈమె నెగిటివ్. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు హెచ్ఐవికి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. అయినప్పుడు కూడా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతూనే ఉంటారు. భర్త చాలా సమాజాల్లో మన సాంప్రదాయకంగా సంస్కృతి పరంగా వాళ్ళ యొక్క విధానాలు ఏమంటే భర్త యొక్క డామినేషన్ ఉంటుంది. భార్య నో చెప్పినప్పటికి కూడా అతను లైంగికంగా ఈమెని ఎట్టి పరిస్థితుల్లోనూ వింటూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ముందు జాగ్రత్త చర్యగా హెచ్ఐవి సోకనటువంటి మహిళలకి మందులు ఇస్తే ఎట్లా పనిచేస్తాయి అనేటువంటిది దీన్ని ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాం. భర్త పాజిటివ్ అయ్యింది, భార్య నెగిటివ్ అయినప్పుడు భార్య కూడా మందులు వాడుతూ ఉండటం వల్ల ఈమెకి కలిసినప్పటికీ కూడా హెచ్ఐవి రాకుండా ఉండేటువంటి పరిస్థితిని ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు టెనుఫోవిర్, ఎంట్రసిటాబిన్ అనేటువంటి మందులు వాడుతూ ఉన్నాం. సో ఈ మందులు వాడుతున్నప్పుడు చాలా వరకు ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్తున్నాం. కొంతవరకు ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా వరకు అని చెప్పలేము, కొంతవరకు ఎఫెక్టివ్గా ఉంటుంది. అయితే ఇప్పుడు లెనకాపవిర్ అనేటువంటి కొత్త తరగతి మందు, దీన్ని క్యాప్సిడ్ ఇన్హిబిటర్ అంటాం. ఏదైతే హెచ్ఐవి యొక్క వివిధ భాగాలు సంశ్లేషణ చెంది హ్యూమన్ యొక్క CD4 కణాల్లో అవన్నీ ఒక అసెంబ్లీ అయ్యేటువంటి పరిస్థితిని దాన్ని మ్యాచురేషన్ అంటాం. అప్పుడు దాన్ని అదంతా ఒక కణంలో ఒక పొట్లంలాగా ఏర్పడుతుంది. దాన్ని క్యాప్సిడ్ అంటాం, హెచ్ఐవి క్యాప్సిడ్. దాంట్లోనే వైరస్ యొక్క ప్రోటీన్స్ ఉంటాయి, వైరస్ యొక్క జీనోమ్ కూడా ఉంటుంది. ఈ క్యాప్సిడ్గా ఏర్పడేటువంటి పరిస్థితిని అడ్డుకునేటువంటి క్యాప్సిడ్ ఇన్హిబిటర్స్ అనేటువంటి డెవలప్ చేశారు. దాన్నే ఈ లెనకాపవిర్ అంటున్నాం. ఈ లెనకాపవిర్ ఇంజెక్షన్ని 6 నెలలకు ఒకసారి ఇవ్వడం మూలంగా ఈ పేషెంట్లో ఈ 1000కి పైబడిన పేషెంట్లని సంవత్సరాల పాటు లెక్కేస్తే వాళ్ళలో 0 ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి. వేరే ఈ టెనుఫోవిర్, ఎంట్రసిటాబిన్ వాడినటువంటి పేషెంట్లు కాదు, మహిళలకి, ఈ భర్తకి పాజిటివ్ ఉండి భార్యకి నెగిటివ్ ఉన్న వాళ్ళలో వీళ్ళలో ఒక 2.40%, ఒక 2% మేరకు హెచ్ఐవి ఇన్ఫెక్షన్లు 100 పేషెంట్ ఇయర్స్ అని చెప్తాం, 100 పర్సన్ ఇయర్స్ అని చెప్తూ ఉంటాం. అలాంటి ఎన్కౌంటర్స్లో ఇద్దరికి వచ్చేటువంటి సందర్భం గమనించారు. సో ఇది భవిష్యత్తులో హెచ్ఐవి ప్రివెన్షన్కి గొప్ప మైలురాయి, గొప్ప ఉపకరణంగా కానుంది. ఇప్పుడు వరకు మనం వ్యాక్సిన్ రీసెర్చ్ అనేటువంటిది చాలా అనేక అబ్స్టెకల్స్ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ రీసెర్చ్ కంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి మందులు కేవలం సంవత్సరానికి 6 నెలలకు ఒక ఇంజెక్షన్ తీసుకోవడం మూలంగా హెచ్ఐవి సోకనటువంటి వ్యక్తికి భర్త నుంచో లేకపోతే వాళ్ళు ఒకవేళ ఏదైనా కమర్షియల్ సెక్స్లో ఉన్న వాళ్ళకైతే లేకపోతే ఇట్లాంటి వాళ్ళకి హెచ్ఐవి సోకేటువంటి అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. ఆ మేరకు హెచ్ఐవి వ్యాప్తి అనేటువంటిది చాలా వరకు అదుపులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ ఇంజక్షన్ల కాస్ట్ ఎట్లా ఉంది సార్? అంటే బేరబుల్గా ఉందా, ఎట్లా ఉంది, ఫ్రీగా ఇస్తారా? ఇప్పుడు ఇది ఇటీవల మాత్రమే 2024 జూలైలో మాత్రమే దీని యొక్క పరిశోధన ఫలితాలను ప్రకటించారు. ఈ ఇంజెక్షన్ ప్రస్తుతం గిలియాడ్ లైఫ్ సైన్సెస్ అనే వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి విధి విధానాలు పూర్తిగా ఎస్టాబ్లిష్ అయ్యి బయటకు వచ్చి రావడానికి చాలా ఒక 2-3 ఏళ్ళు పట్టొచ్చు. మీరు అన్నట్టుగా WHO, UNAIDS వంటి సంస్థలు, అలాగే అంతర్జాతీయ వితరణ సంస్థలు వీటిలో పూనుకొని ఈ వైడ్ స్ప్రెడ్గా ఎవరైతే హెచ్ఐవి డిస్కార్డెంట్ కపుల్స్ ఉన్నారో, ఒక పార్ట్నర్ భార్య లేదా భర్త పాజిటివ్ అయ్యండి, భార్య లేదా భర్త నెగిటివ్గా ఉన్న వాళ్ళు ఉన్నారో, ఈ నెగిటివ్గా ఉన్న వాళ్ళకి ఒక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి భవిష్యత్తులో భర్త నుంచి లేదా పార్ట్నర్ నుంచి లేదా క్లయింట్ నుంచి, కమర్షియల్ సెక్స్ వర్కర్స్ అయితే క్లయింట్ నుంచి హెచ్ఐవికి గురయ్యే అవకాశాలని తగ్గించవచ్చు అనేటువంటిది మన ఆశావాహకమైనటువంటి పరిస్థితి. అటువంటి రోజులు తొందరలో రావాలని ఆశిద్దాం. ఇవన్నీ విషయాల మీద మనం వ్యాఖ్యానించేంత పరిస్థితి కాదు. ఓకే సార్. సరే, మీ 27 ఇయర్స్ టైం పీరియడ్లో ఒకప్పుడుతో పోలిస్తే వివక్ష, అంటే బయటకు చెప్పుకోలేకపోవడం కానీ, మిగతా వాళ్ళు ఒక రకంగా చూడడం కానీ, ఇది ఎట్లా మార్పు చెందుతూ వచ్చింది సార్ ఇప్పటిదాకా? ఒకప్పుడు చెప్పుకోవాలంటేనే ఒక రకమైన సిగ్గు, భయము ఇవన్నీ ఉండేవి. నేను 2000 సంవత్సరంలో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటి హెచ్ఐవి ఎక్స్క్లూజివ్ హెచ్ఐవి ఫిజిషియన్గా నా వైద్య వృత్తి ప్రస్థానాన్ని ప్రారంభించాను. ఓకే. ఆ రోజుల్లో హెచ్ఐవి పేషెంట్ని ముట్టుకోవడం అనేది చాలా అబ్బురంగా ఉండేది. నేను ఈ గ్లోవ్స్ లేకుండా పేషెంట్ని పరీక్షించడానికి చూసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. ఇప్పటి వరకు మా హెచ్ఐవి స్టేటస్ తెలిసిన పాజిటివ్ అనే విషయం తెలిసిన తర్వాత ఒక డాక్టర్ కూడా మమ్మల్ని ముట్టుకోలేదు డైరెక్ట్గా గ్లోవ్స్ లేకుండా అని ఆశ్చర్యపోతే, ఏముంది ఇది ముట్టుకుంటేనో పట్టుకుంటేనో లేకపోతే షేక్ హ్యాండ్ వల్లనో మంచినీళ్ళు తాగుతానో హోటల్లోనో కలిసి తింటానో బాత్రూమ్కి ఒకే కమోడ్ వాటితోనో వచ్చే జబ్బు కాదు ఇది. కేవలం ప్రధానంగా లైంగికంగా ఇంకా బ్లడ్ బోర్న్ డిసీజ్, బ్లడ్ ప్రోడక్ట్స్ మార్పిడి మూలంగా వచ్చేది జబ్బు తప్ప సాధారణంగా వచ్చేది కాదు. అటువంటి పరిస్థితి నుంచి నెమ్మదిగా సమాజంలో అవగాహన పెరగడం, అట్లనే అభ్యుదయవాదం లేకపోతే మానవవాదం, మానవతా దృక్పథం అనేటువంటిది ఒక రకమైన సంస్కారవాదం వంటి బాగా జనంలోకి చర్చ రావడంతో కొంతమేరకు పెరిగింది. కానీ నేనైతే హెచ్ఐవి ఎయిడ్స్ రోగుల పట్ల వివక్ష బాగా తగ్గినటువంటి సందర్భం ఏమి చూస్తానంటే, ఎప్పుడైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏఆర్టీ సెంటర్స్ పెట్టి వాళ్ళకి ఎన్రోల్ చేసి వాళ్ళకి హెచ్ఐవి మందులు ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టారో అప్పుడు చాలామంది బయటికి రావడం, అట్లనే ఈ మందులు వాడి వాళ్ళ ఆరోగ్యాన్ని సంతరించుకొని మిగతా వాళ్ళలాగా పనిపాట్లు చేసుకునే పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి హెచ్ఐవి పట్ల వివక్ష, చిన్నచూపు లేదా ఏహ్య భావం అనేటువంటి బాగా తగ్గింది అని నా పరిశీలన. ఓకే. సరే, హెచ్ఐవి వైరస్ పరిణామం కూడా జనరల్ మనం కరోనా కూడా చూసాము. చాలా వేరియంట్స్ వచ్చాయి, అవి కొంత వీక్ అయ్యాయి, కొన్ని పవర్ఫుల్గా ఉన్నాయి కూడా చూసాము మనం. హెచ్ఐవిలో కూడా అట్లాంటి మార్పులు ఏమైనా జరిగాయా అంటే దాని ఏమైనా వీక్నెస్ అయ్యాయా, వీక్ అయ్యాయా ఆ వైరల్ లోడ్ కానీ వైరస్ కానీ ఇట్లాంటి? చాలామంది అంటే 20 ఏళ్ల క్రితం హెచ్ఐవి పేషెంట్ల మరణాల గురించి చాలా తరచుగా వినడం, ఇటీవల కాలంలో హెచ్ఐవి మరణాలు బాగా తగ్గిపోవడంతో ఈ రకంగా హెచ్ఐవి వీక్ అయిందా అనేటువంటి ఒక భావనలో ఉంటుంది. హెచ్ఐవి వీక్ అవడం అనేటువంటిది జరగలేదండి. హెచ్ఐవిలో అనేక రకాలైనటువంటి జెనెటిక్ కాంబినేషన్స్తో దాన్ని క్లాడ్స్ అంటాం మేము, ఏ నుంచి కే వరకు ఉంటాయి. అనేక క్లాడ్స్ ఉన్నప్పటికి కూడా ఏది వీక్ అవ్వలేదు. కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి మందులు, ఔషధాలు ఎక్కువ సంఖ్యలో రావడం, అలాగే పేషెంట్స్కి ఈ మందులు అందుబాటులోకి రావడం, ధరలు అవి కూడా వీళ్ళ వాడడం మూలంగా లాంజివిటీ పెరిగింది, వాళ్ళ యొక్క జీవన ప్రమాణం, ఆయుష్ ప్రమాణం పెరగడం మూలంగా, అలాగే ఆరోగ్యం కూడా చక్కగా ఉండడం మూలంగా హెచ్ఐవి వీక్ అయింది అనుకుంటున్నారు. కానీ హెచ్ఐవి వీక్ కాలేదు. హెచ్ఐవి మీద చేసేటువంటి ఫైట్కి అనేక ఉపకరణ కారణాలు డాక్టర్లకి, వైద్య వృత్తికి, వైద్య రంగంలోకి అందుబాటులోకి రావడంతో హెచ్ఐవిని మనం అదుపులో పెట్టగలిగాం. ఓకే సార్. మొదట్లో బాగా ప్రచారం క్యాంపెయిన్ బాగుండేది సార్, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా, హోర్డింగ్ల మీద చూసేవాళ్ళం బాగా మనం. ఈ మధ్యకాలంలో తగ్గింది. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అంటే ఇంకా మనం జయించేసామన్న ఒక ఒపీనియన్కి వచ్చేసామా మల్టీనేషనల్ కంపెనీస్ కానీ మన వాళ్ళు కానీ? హెచ్ఐవికి 1996లో 3 డ్రగ్ కాంబినేషన్ వచ్చిందండి. సిడిసి అంటాం, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళు, అమెరికా వాళ్ళు. ఆ తర్వాత నుంచి హెచ్ఐవి మరణాలు బాగా తగ్గిపోయినాయి. ఒక 96 చివరిలోనే అమెరికా దేశపు వాళ్ళు ఏం చేశారంటే హెచ్ఐవిని ప్రాణాంతక జబ్బుల జాబితా నుంచి తీసి క్రానిక్ మెడికల్లీ మేనేజబుల్ కండిషన్గా, దీర్ఘకాల జబ్బుగా కేటగిరీ చేశారు. అట్లానే యూరోపియన్ దేశాలు, అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఇటీవల కాలానికి 2010 ఆ టైంకి అట్లా వచ్చేటప్పటికి హెచ్ఐవి మందులు వాడుతూ దీర్ఘకాలం సాధారణ జీవితం గడపొచ్చేటటువంటి అవగాహనలోకి రావడంతో వాళ్ళు హెచ్ఐవి అనేటువంటిది వాళ్ళకి ఒక పెద్ద సమస్యగా కాకుండా పోయింది. ఏముంది, ఒక బీపీ లాగా, షుగర్ లాగా రోజు ఒక మాత్ర వేసుకుంటే జీవితం మామూలుగా గడిచిపోయే స్థితి వచ్చింది. ఎప్పుడైతే హెచ్ఐవి వాళ్ళకి మారణాంతక జబ్బు కాకుండా పోయిందో అప్పుడు దీని మీద ఒక రకమైన నిర్లిప్తత వచ్చేసింది. దాంతో అంతర్జాతీయ వితరణ సంస్థల నుంచి ప్రాంతీయ, మన దేశీయ స్వచ్ఛంద సంస్థలకి వాళ్ళకి కూడా ఫండింగ్ అది తగ్గిపోయింది. దీని మీద అప్పటి నుంచి ప్రచారం కూడా బాగా తగ్గింది. దురదృష్టవశాత్తు హెచ్ఐవి అనేటువంటిది ప్రధానంగా లైంగికంగా వ్యాపించేది జబ్బు. లైంగికత అనేటువంటిది ఒక కౌమార దశ నుంచి యవ్వన ప్రాంగణంలోకి వచ్చిన ప్రతి వాళ్ళు, అదే అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వాళ్ళు మొదటగా వెంచర్ చేసేటువంటి సందర్భం. సో ప్రతి ఏటా కొంతమంది కౌమారం నుంచి యవ్వన ప్రాంగణంలోకి అడుగెడుతూ ఉంటారు. సో ఏదైతే ఈ హెచ్ఐవికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు అనేటువంటి
నిరంతరం కొనసాగాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఒక నిర్లిప్తత వచ్చేస్తుందో కొంతకాలం పాటు తగ్గినట్టు అనిపించినప్పటికి కూడా ఈ నిర్లిప్తత అనేటువంటిదే దానికి సంబంధించి చాప కింద నీరులా వ్యాపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సస్టైన్ అవ్వాల్సినటువంటి నిరంతరం కొనసాగాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో మళ్ళీ నెమ్మదిగా హెచ్ఐవి కేసుల యొక్క నమోదు పెరుగుతూ ఉంది, ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అది దురదృష్టకరమైన పరిణామం. ఇది ఏదైతే మనిషి యొక్క సహజాతలో సెక్స్ అనేటువంటిది ఒక అంశం కాబట్టి మూడింట్లోనూ ఈ మనిషికి కుర్రాళ్ళు కాస్త యవన ప్రాంగణంలోకి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ విషయాలు జాగ్రత్తలు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా స్కూల్ కరిక్యులంలో కానివ్వండి, సోషల్ డిబేట్లో కానివ్వండి, డైలాగ్లో కానివ్వండి, హెచ్ఐవి అనేటువంటిది ఎప్పటికీ ఒక అంశంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, మీరు ముఖ్యంగా అంటే డెవలప్డ్ నేషన్స్లో దీన్ని ఆ జాబితా నుంచి తీసి దీర్ఘకాలిక జబ్బులకు వేశారని చెప్పారు కదా సార్. ఇప్పుడు పూర్ కంట్రీస్లో ఎట్లా ఉంది సార్ పరిస్థితి, ముఖ్యంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్లో ఇది ఇప్పటికీ అంటే థ్రెట్గానే ఉందా మానవాళికి? అట్లాంటి భయం ఉందా? ఇంకా హెచ్ఐవి దానికదే ప్రాణం తీయదండి. హెచ్ఐవి సోకిన తర్వాత చాలా సంవత్సరాలకి క్రమేణా వాళ్ళలో ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తికి కారణమైనటువంటి CD4 లింఫోసైట్స్ క్రమేణా తగ్గుతూ ఉంటాయి, ఇమ్యూనిటీ తగ్గుతూ ఉంటుంది. ఏదైతే రోగ నిరోధక శక్తి బాగా తగ్గిందో వీళ్ళు తమ చుట్టూ ఉండేటువంటి వివిధ రకాల జబ్బులకి లోనవుతూ ఉంటారు. సాధారణంగా అమెరికా, యూరోపియన్ దేశాల్లో, అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో సాంక్రమిక వ్యాధులు ఈ బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ వ్యాధులు చాలా తక్కువగా ఉంటాయి. పారాసైటిక్ డిసీజెస్ అవి కూడా బాగా తక్కువగా ఉంటాయి. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కానివ్వండి, పేద దేశాల్లో కానివ్వండి, ఈ సాంక్రమిక వ్యాధులే ప్రధానంగా ఉంటూ ఉంటాయి. ఓకే, సో వీళ్ళకి ఈ ప్రధానంగా హెచ్ఐవి సోకినటువంటి పేషెంట్లు వీళ్ళ చుట్టూ ఉన్నటువంటి జబ్బులకి తొందరగా లొంగిపోతూ ఉంటారు. అందువల్ల అమెరికా లాంటి దేశాల్లో చాలా సంవత్సరాలకి 15-20 ఏళ్ళకి కానీ వాళ్ళ ఏదో ఒక జబ్బుకి లోనవున్న పరిస్థితి నుంచి మన భారతదేశం కానివ్వండి, ఆఫ్రికా దేశాల్లో కానివ్వండి, ఈ హెచ్ఐవి సోకినటువంటి 5 ఏళ్ళకో 4 ఏళ్ళకో 6 ఏళ్ళకో వివిధ జబ్బులు, ప్రధానంగా టీబీ జబ్బుకి గురవుతూ ఉంటారు. సో ఇప్పటికీ కూడా ఈ జబ్బులు ఉండటం మూలంగా ఈ హెచ్ఐవి సోకినప్పటికి కూడా తొందరగా వీళ్ళు నీరసపడిపోతూ ఉంటారు. అట్లనే వైద్యానికి కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ పేద దేశాల్లో ఇప్పటికీ కూడా హెచ్ఐవి అనేటువంటిది పెద్ద సమస్య. ఓకే సార్, ఇప్పుడు మీరు సాంక్రమిక వ్యాధుల నుంచి ముప్పు ఎక్కువ ఉంటుంది అన్నారు హెచ్ఐవి అంటే ఆ సోకిన వాళ్ళకు. సో అలాంటి వాళ్ళు దాని నుంచి కొంత ప్రొటెక్షన్ కానీ లేకపోతే కొంత కాపాడుకోవాలంటే మనకున్న పరిధిలో ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఫుడ్ విషయంలో కానీ మిగతా ఏమైనా విషయాలు కానీ. హెచ్ఐవి పేషెంట్లు యాంటీరిట్రోవైరల్ థెరపీ నిరంతరం వాడాల్సిన అవసరం ఉంది. ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా, అంతరాయం లేకుండా వాడాలి. అట్లాంటప్పుడు వాళ్ళ యొక్క CD4 అది కూడా బాగా మెయింటైన్ అవుతుంది, వైరల్ లోడ్ కూడా బాగా తగ్గిపోతుంది. అట్లనే తిండి విషయంలో వాళ్ళు సంతులమైన ఆహారం, ప్రోటీన్ తగినంత తీసుకోవాలి. మన దురదృష్టం ఏంటంటే మనం ఇంత అన్నం తింటాం, ఇంత కూర వేసుకుంటాం, ఆ కూర కూడా ఏదో చారో లేకపోతే ఏదో కూరగాయలు వేసుకుంటాం. లిటరల్లీ దాంట్లో మనకి ప్రోటీన్ అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆహారం ఏదైతే వ్యాధి నిరోధక శక్తిని ఆప్టిమల్గా తగిన స్థాయిలో నిలపడానికి. సో కోడిగుడ్లో లేకపోతే ఇతర మాంసాహారం, పాలు అట్లాంటివి బాగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లయిన కూరగాయలు, ఆకుకూరలు, అట్లా విటమిన్ సప్లిమెంట్స్ అవి తీసుకోవడం మూలంగా ఈ వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా వాటి పూర్తి స్థాయిలో పనిచేసి జబ్బులు పాలవకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకటి. రెండోది ఏంటంటే తగినంత నిద్ర. నిద్ర అనేటువంటిది చాలా ప్రధానమైన అంశం. నిద్ర లైమి అనేటువంటిది వ్యాధి నిరోధక శక్తిని చాలా దారుణంగా దెబ్బతీస్తుంది. సో తగినంత సాధారణంగా ఒక 7-8 గంటలు పూర్తి నిద్ర అనేటువంటిది ఉండాలి. అట్లనే ప్రశాంతమైనటువంటి వాతావరణం, టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో కాకుండా ఒక మంచి వాతావరణంలో ఆందోళనలకి వాటికి లేకపోతే డిప్రెషన్కి వాటికి గురి కాకుండా ఒక వాటిపై ఫ్రిక్షన్ వాతావరణంలో కాకుండా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్, చక్కటి వాతావరణం ఉండటం వల్ల కూడా వాళ్ళలో ఈ ఎండార్ఫిన్స్ లేకపోతే ఇంకా ఇతరేతరవన్నీ రిలీజ్ అయ్యి వాళ్ళలో ఈ వ్యాధి నిరోధక శక్తి ఆప్టిమంగా మెయింటైన్ అవుతుంది. ఈ మూడింటితోటి ఏదైతే మందులు, అట్లానే నిద్ర, అట్లా సంతులన ఆహారం, అట్లాగే సరైనటువంటి మానసిక స్థితితో ఉండడం అన్న వల్ల ఇదొకటి. ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే ఏదైతే మనకి అసాంక్రమిక వ్యాధులు, ఒక క్షయ సోకిన జబ్బు మనిషి ఉన్నారు, మన ఇంట్లోనే ఉన్నారు, ముసలాళ్ళు ఎవరికో లేకపోతే షుగర్, వాళ్ళు కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి తొందరగా
ఈ జబ్బుకు గురయ్యే అవకాశం ఉంది. అట్లనే ఒక జలుబు వచ్చింది ఎవరికో ఇంట్లో వాళ్ళకి, ఆ జలుబు కూడా తొందరగా వస్తుంది కాబట్టి వాళ్ళ నుంచి కొంచెం ఆ రోజుకి ఆ 2-3 రోజులకి వేరే గదిలో పడుకోవడం, వాళ్ళకి దూరంగా ఉండటం చేయడం మంచిది. ఎందుకంటే ప్రతి అసాల్ట్ కూడా ఏదైతే ఒకసారి ఈ హెచ్ఐవి జబ్బు ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక సాంక్రమిక వ్యాధి సోకినప్పుడు ఈ CD4 లింఫోసైట్స్ అనేటువంటి బాగా తగ్గిపోతుంది, వైరల్ లోడ్ అంటే బ్లిప్ ఒకసారిగా పెరుగుతుంది. సో ఇటువంటి ఈ రిపీటెడ్ ట్రామా అనేటువంటిది మనం తగ్గించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేయాల్సింది అవసరం ఉంది. ఓకే సార్. సార్ ముఖ్యంగా దీనికి కారణం మీరు లైంగిక ఇది అంటున్నాం కదా సార్, మనం లైంగిక సంబంధాలు కానీ ఒక రకమైన ఈ కమర్షియల్ సెక్స్ వర్కర్స్ కానీ రక్త మార్పిడి అనేది ఇంకొక అంశం. యాక్చువల్గా అక్కడ కొంత జాగ్రత్త తీసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న కాలంలో ముఖ్యంగా కొంత వేశ్య అంటే మనము ప్రాస్టిట్యూషన్ కూడా లైసెన్స్లు ఇచ్చి చేద్దాం అంటున్న గవర్నమెంట్స్ కూడా వస్తున్నాయి, మనకు చూస్తున్నాము. సో ఈ విశృంఖల లైంగిక సంబంధాలు అన్నవి తగ్గించుకోవాలంటే మనం ఏం చేయొచ్చు యాక్చువల్గా? వీళ్ళు మన అంటే పీపుల్ గవర్నమెంట్ వైపు నుంచి కానీ ఎట్లాంటి ప్రొటెక్షన్ అవసరం? అది ఒక దశలో తగ్గుతోంది, ఇది ఇంకా తగ్గించగలిగే అవకాశం ఉన్న చోట మళ్ళీ మనం ఇలాంటి అంటే ఇప్పుడు అంటే నేను వైద్యునిగా చెప్పాలంటే ఈ లైంగిక సంబంధాలని అంటే గతంలో ఎప్పుడో ఒకసారి ఎవరో అన్నారు, మన కేంద్ర మంత్రి ఎవరో, మీరు ఎవరితో పడుకున్నారన్నది నాకు అనవసరం, మీరు కండోమ్ వాడారా లేదా అనేది నాకు ముఖ్యం అని చెప్పేసి. అట్లాగా మనం లైంగికత గురించి జడ్జిమెంటల్గా ఉన్నంతసేపు దాని గురించి మనం చర్చించలేమండి. ఓకే. సో మనం జాగ్రత్తలే చెప్పాలి మెయిన్గా. తర్వాత అంటే నేను డాక్టర్గా చెప్తున్నాను, నేను దానికి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. మీరు చెప్పినటువంటి, మీరు అడిగినటువంటి ఈ కమర్షియల్ సెక్స్ వర్క్ని దాన్ని ప్రోత్సహించడం, సెక్స్ వర్క్ని ప్రోత్సహించడం కాదు, కానీ కమర్షియల్ సెక్స్ వర్కర్స్ని కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని చక్కగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైతే సుఖవ్యాధులు, ఇతరేతర సుఖవ్యాధులు లేదా ఇతరేతర ఇబ్బందులు ఉన్నాయో, అనారోగ్యాలు ఉన్నాయో, వాటి మూలంగా హెచ్ఐవి వ్యాప్తి అనేటువంటిది చాలా ఎక్కువగా జరిగే అవకాశం. నిజానికి హెచ్ఐవి వ్యాప్తి అనేటువంటిది హెచ్ఐవి ఇతరేతర అనారోగ్య కారణాలు లేదా ఇతరేతర సుఖవ్యాధులు లేని పరిస్థితుల్లో ఒక 1000 సార్లకి ఒకసారి అంటారు మామూలుగా. కానీ ఎప్పుడైతే ఒక సుఖవ్యాధి ఉందో ఒక 100 సార్లకి ఒకసారి హెచ్ఐవి ఒకరి నుంచి ఒకరికి వచ్చేట అవకాశం ఉంటుంది. సో అందుకని వాళ్ళ ఆరోగ్యం చూడాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎట్లా చూస్తారా, దాన్ని లైసెన్సీరియా లేకపోతే ఇతరేతర స్వచ్ఛంద సంస్థల ద్వారానో ఇంకో రకంగానో చూస్తారా అనేది వేరే విషయం. కానీ వాళ్ళని మనం మార్జినలైజ్ చేయటం మూలంగా, వాళ్ళని సమాజంలో ఒక భాగం కాదు అని వాళ్ళని దూరం పెట్టడం మూలంగా, ఇంకా వాళ్ళకి మెడికల్ కేర్కి దూరంగా అయిపోవడం మూలంగా హెచ్ఐవి వ్యాప్తి కూడా పెరుగుతుంది. కాబట్టి జడ్జిమెంటల్గా ఉండటం కంటే హెచ్ఐవి వ్యాప్తి చెందకుండా మనం ఏం చేయగలం అనేటువంటిది మనం ఆలోచించాల్సిన అవసరం. సార్ ఫ్యూచర్లో మనం హెచ్ఐవిని రూపుమాపే పరిస్థితి వస్తుందంటారా? అంటే మీరు చాలా కాలంగా పనిచేస్తున్నారు కదా సార్, కొన్ని జబ్బులు వెళ్ళిపోయాయి, పోలియో లాంటివి ఇట్లాంటివి కొన్ని వెళ్ళిపోతుంటాయి, వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ. అట్లా హెచ్ఐవి కూడా ఒక ఎండ్ స్టేజ్ ఉంటుందా? ఒక చోట స్టార్ట్ అయింది కదా సార్ ఇది. ఇప్పుడు ఇది మానవ లైంగికత మీద ఆధారపడి ఉన్నది. ఇది నిద్ర, ఆహారం, మైథునం అనేటువంటివి ఏ స్పీషీస్ అయినప్పటికీ ప్రొపగేట్ అవ్వడానికి ఒక 3 ఇవి ప్రాథమిక అవసరం. అవును సార్. సో ఈ బేసిక్ ఇన్స్టింక్ట్స్ని మనం కంట్రోల్ చేయలేమండి. ఓకే. అదొకటి. ఇంకా మెడికల్ ఇంటర్వెన్షన్ మూలంగా ఒక వ్యాక్సిన్ డెవలప్ అయితే దాని మూలంగా మనం చేయొచ్చు. లేదు, ఇప్పుడు వ్యాక్సిన్ డెవలప్మెంట్కి చాలా అవరోధాలు ఉన్నాయి. ఇప్పుడు CRISPR-Cas9 అని జీన్ ఎడిటింగ్ అనేటువంటి ప్రక్రియలు అవి వచ్చినవి ప్రామిసింగ్గా ఉన్నప్పటికీ కూడా అవి రానున్న రోజుల్లో మేబీ ఒక 5-10 ఏళ్లలో రావచ్చు. కానీ దే ఆర్ ప్రొహిబిటివ్లీ కాస్ట్లీ. అది మానవులకి, మన సామాన్యులకి లేకపోతే వృద్ధిలో ఉన్నటువంటి పేద దేశాల పేషెంట్లకి అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం అయితే లేదు ఆ మొడాలిటీ. ఓకే. కానీ ఇప్పుడు ఏదైతే ఇందాక చెప్పుకున్నాం, ఈ లెనకాపవిర్ ఇంజక్షన్లు వంటి వాటి రావడం మూలంగా కొత్త పేషెంట్లు రాకుండా చేసే అవకాశం ఉంటుంది. అది కూడా ఇప్పటికే ఆరోగ్య వసతులు అవి చాలా చాలా తక్కువగా ఉన్నటువంటి పేద దేశాల్లో మనం అంత ఐడియలిస్టిక్గా హెచ్ఐవిని రూపుమాపగలం, పారద్రోలగలం, దాన్ని పూర్తిగా నిర్మూలించగలం అనేటువంటిది అది అంత వాస్తవికంగా అయితే నాకు కనిపించదు. లేదండి, లేదు.
మీరు ఎంతమంది హెచ్ఐవి పేషెంట్స్ని చూసింటారు సార్ మీ ఈ 27 years పీరియడ్లో? నేను ప్రాక్టీస్ పెట్టి 24 సంవత్సరాలు కావస్తుంది. 24 ఏళ్లలో 6,000 మంది పైన పేషెంట్లు చూశానండి. ఓకే సార్. బాగా కాంప్లికేటెడ్ అంటే మీకు సవాల్గా నిలిచిన కొన్ని ఉదంతాలు ఏమైనా ఉన్నాయా సార్ ఇందులో? అంటే మీరు గుర్తుండిపోయినవి అంటే సవాల్ అని చెప్పడానికి ఏంటంటే కేసు. అంటే నేను ఈ జబ్బును బాగా అర్థం చేసుకున్నాను. మన వాళ్ళు ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాల యొక్క టెక్స్ట్ బుక్స్ని వాళ్ళ యొక్క జబ్బుల్ని గురించి మాట్లాడడం, దాని గురించే చదువుకోవడం చేస్తాం. అవును సార్. ఆ రకంగానే మనం హెచ్ఐవిని మిస్ హ్యాండిల్ చేస్తాం. ఓకే. ఇప్పుడు అమెరికాలోను లేకపోతే యూరోప్లోను ఆస్ట్రేలియాలోను న్యూజిలాండ్లోనూ వాళ్ళకి సాంక్రమిక జబ్బులు ఉండవండి. నిజమే. వాళ్ళకి గురయ్యేటువంటి జబ్బులు వేరేగా ఉంటాయి. అవును. ఉదాహరణకి అమెరికాలో గుర్తించినటువంటి న్యూమోసిస్టిస్ కార్నై న్యూమోనియా అనేవారు. ఇప్పుడు న్యూమోసిస్టిస్ జీరోవెసి అంటున్నాం. ఆ న్యూమోనియాని గుర్తించారు. ఆ న్యూమోనియా మూలంగా ఇదేదో కొత్త జబ్బు, వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయినటువంటి ఈ క్యాన్సర్ పేషెంట్లలోనూ లేకపోతే ఇతరేతర జబ్బులు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళలోనూ ట్రాన్స్పరెంట్ రెసిపియెంట్స్లోనూ వచ్చేటువంటి ఈ అరుదైనటువంటి జబ్బులు తక్కువ కాలంలోనే, అంటే కొన్ని సంవత్సరాలు కానీ ఒకటి చూడండి జబ్బులు క్లస్టర్స్. ఈ న్యూమోసిస్టిస్ జీరోవెసి న్యూమోనియా అనేటువంటిది ఒక్కసారిగా 5 లేదా 11 ఇట్లాంటి ఒక్కసారిగా చూసేటి, కొన్ని సంవత్సరాలు ఒకే చూసేటువంటిది. ఇన్ని క్లస్టర్స్ ఒకసారి చూసేటప్పటికి, ఒకే చోట చూసేటప్పటికి కొత్త జబ్బు వచ్చింది, వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీసేటువంటి జబ్బు వచ్చింది అంటే వాళ్ళకి అర్థమైంది. ఓకే సార్. అంత బాగా తీసుకుపోతే కానీ రాని పరిస్థితి వాళ్ళకి. కానీ మనలాంటి దేశాల్లో, పేద దేశాల్లో, వృద్ధిలో ఉన్న దేశాల్లో మనకి చుట్టూ సాంక్రమిక వ్యాధులే. అవును. ఇండియాలో ఉన్నటువంటి టీబీ పేషెంట్లు ప్రపంచంలో ఎక్కడ ఉండవు. దాదాపు 1 కోటి మంది సంవత్సరానికి టీబీ జబ్బు గురవుతూ ఉంటారు. ఓకే సార్. మనకి ఇక్కడ టీబీ జబ్బు అనేటువంటిది ప్రతి హెచ్ఐవి టీబీ పేషెంట్లో ఉంటుంది. దాదాపుగా పేషెంట్లో ప్రతి హెచ్ఐవి పేషెంట్లో ఒక 100 మందిలోని 60-70 మంది పేషెంట్లు వాళ్ళు ఏదో సందర్భంలో టీబీ గురవుతూ ఉంటారు. కానీ అమెరికాలోనో లేకపోతే ఇంకో చోట్ల టీబీ గురవడం అనేది చాలా అరుదు. ఓకే. వాళ్ళకి హెచ్ఐవి సోకినప్పుడు కూడా వేరే జబ్బులకు గురవుతారు తప్ప టీబీ అనేది వాళ్ళు చూడరు. సో ఇక్కడ మనం ఎంతసేపు మనకి వాళ్ళు న్యూమోసిస్టిస్ కార్నై న్యూమోనియా చుట్టూ తిరగడం. నేను ఎప్పుడైతే ఎండి చదువుతున్నాయో నాకు అర్థమైపోయింది ఈ విషయం. సార్, వాళ్ళు చూసే జబ్బులు వేరు, మనకుండే జబ్బులు వేరు. బీటింగ్ అరౌండ్ ది బుష్ అంటాం. అక్కడ లేని దాని గురించి వెతుకుతూ ఉంటాం. దాని గురించి వెతకడం మూలంగా ఉన్న విషయాలు మన దృష్టిలోకి లేవు. సో నేను మొదటి నుంచి కూడా ఈ జబ్బుని మన పరిస్థితుల్లో ఇండియాలోనో లేకపోతే వృద్ధిలో ఉన్న దేశాల్లో ఎట్లా ఉంటుంది అనేటువంటి అవగాహన మొదటే వచ్చేస్తుంది. దానికి వల్ల నేను మిస్ అయింది చాలా తక్కువ. సో మొదటి నుంచి కూడా టీబీ గురించి నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. దాని మూలంగా హెచ్ఐవిలో ఒకటే, హెచ్ఐవి ట్రీట్మెంట్లో హాఫ్ ఆఫ్ పేషెంట్స్, హెచ్ఐవి ట్రీట్మెంట్ అంటే హాఫ్ పేషెంట్స్ ఆర్ టీబీ పేషెంట్స్. ఓకే. ఐ ట్రీట్ మోర్ పేషెంట్స్ టీబీ పేషెంట్స్ దాన్ టీబీ స్పెషలిస్ట్. ఎస్, నాకు వచ్చే పేషెంట్లో సగం మంది టీబీ పేషెంట్లు. సో వీ చాలాసార్లు మిస్ అవుతూ ఉంటాం. అయితే ఇంకా మీరు అడిగినట్టుగా క్రిటికల్గా ఉండేవి, మెదడులోకి వెళ్ళిన జబ్బులు కొన్ని ఉంటాయి, అవి చాలా క్రిటికల్గా ఉంటాయి. అట్లానే కొన్ని మీరు అడిగారు కాబట్టి నాకు కొన్ని విచిత్రంగా ఉన్నాయి కొన్ని కేసులు. నాకు ఒక పేషెంటు కుడి పక్కన ఛాతీ కింద విపరీతమైన నొప్పులతో చాలా కాలం రకరకాల మందులు రకరకాలవి చూసాను. నేను తిప్పగా ఒక పారసైట్ ఏదైతే మనకి ఈ రౌండ్ వర్మ్స్ లాంటి పారసైట్ ఆ గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. అది దానికి సింపుల్ ఆల్బెండజోల్ టాబ్లెట్, ఒక 4 రోజుల టాబ్లెట్, అంటే 4 రోజులు మనం వాడు ఆల్బెండజోల్ అనేది 1 రోజు మాత్రమే. ఆ పేషెంట్ 1 సంవత్సరం పైగా సఫర్ అయింది ఆ నొప్పికి. ఎన్ని రకాల మందులు ఇచ్చిన పెయిన్ కిల్లర్స్తో నొప్పి తప్ప అది ఎప్పటికీ అది ఎరాడికేట్ కాకపోతే, ఇన్ఫెక్షన్ మనం తీసేయలేకపోతే అది మనం ఆ నొప్పి అది ఉండిపోతుంది. మనకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ నొప్పికి ఒక డైక్లోఫెనిక్ ఇంజెక్షన్ లేకపోతే పారాసెటమాల్ టాబ్లెట్ ఇవ్వడం వైద్యం కాదు. సో ఆ పేషెంట్కి నేను బాగా ఎక్కువగా అధ్యయనం చేస్తే నాకు ఇది కనిపించింది, ఎక్కడ ఐసోస్పోరా, బెల్లై ఇట్లాంటివి ఏవో కనిపించినాయి. దానికి నేను ఆల్బెండజోల్ టాబ్లెట్ ఇవ్వడంతో డ్రమాటిక్ రెస్పాన్స్. అంటే ఇది నేను చెప్పింది నాకు చాలా అయిపోయింది. అది ప్రాణాంతకమైన జబ్బు కానప్పటికీ పేషెంట్ సఫరింగ్ని మనం నెలల తరబడి ఉన్నట్టు సఫరింగ్ మనం తీసేయగలిగాం, మన చేతితో తీసేసినట్టు అయిపోతున్నాడు. అట్లాగే కొన్ని మెడికల్ రికార్డ్స్లో కొన్ని ఉంటాయి, అది ఇప్పటికీ కూడా కొన్ని దీనికి ట్రీట్మెంట్ లేదు అని చెప్తూ ఉంటారు. ఇప్పటికి మెడికల్ ట్రీట్మెంట్లో హెచ్ఐవి
టెక్స్ట్ బుక్స్లో. అలాంటి నేను 2 కేసులు చూశాను మెదడుకి వెళ్ళిన జబ్బుల్లో. ఆ 2 కేసులు నేను ట్రీట్మెంట్కి ట్రెమెండస్ రెస్పాన్స్. ఓకే, వాళ్ళు నా దగ్గర 15 ఏళ్ళ పేషెంట్, 18 ఏళ్ళ పేషెంట్, అది కొద్ది నెలలు 2 నెలలు 3 నెలల్లో చచ్చిపోతారనేటువంటి పరిస్థితి ఇది. ఇప్పుడు వాళ్ళు 15 ఏళ్ళు 18 ఏళ్ళ నుంచి నా దగ్గర బతికే ఉన్నారు. ఇప్పటికి కూడా టెక్స్ట్ బుక్స్లో అప్డేట్ చేయలేదు నేను. ఏమి ఆ కేస్ రిపోర్ట్స్ ఎట్లాంటి నేను కూడా పెద్దగా కాన్ఫరెన్స్లో చేసింది తక్కువ. నా దగ్గర తెలిసిన విషయాల్ని నేను షేర్ చేసుకున్నది తక్కువ, అంటే మెడికల్ ప్రపంచంలో షేర్ చేసుకున్నది తక్కువ. సో ఇట్లాంటివి ఎస్, ఇలాంటి విషయాలు ఏదైతే ఇంకా కొన్ని విషయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. HIV-1 HIV-2 అని ఉంటుంది. ఇప్పుడు తెల్లవాళ్ళు లేకపోతే నల్లవాళ్ళు, కకేషియన్స్ లేకపోతే మిక్స్డ్ కలర్ ఎట్లా ఉంటుందో మనుషుల్లో, అట్లానే HIV-1 HIV-2 అనే 2 రకాలు ఉంటాయి. HIV-2 అనేటువంటిది చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. నిజానికి నా దగ్గర ఇప్పుడు 4 పేషెంట్లు 20 సంవత్సరాల పైగా పుట్టుకతోటే HIV-2 వచ్చిన వాళ్ళు, 20 సంవత్సరాల పైన వాళ్ళు వయసున్న వాళ్ళు ఉన్నారు 4 పేషెంట్లు. సో ఇప్పుడు ఏంటంటే HIV-2 అనేటువంటిది అసలు టెక్స్ట్ బుక్లో కొంతకాలం క్రితం వరకు తల్లి నుంచి బిడ్డకి రాదు అనేటువంటిది ఒకటి ఉండేది. కానీ వీళ్ళు తల్లి నుంచి బిడ్డకి వచ్చిన వాళ్ళే. ఇలాంటి అసలు చాలా విషయాలు ఏంటంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్లో లేదా పేద దేశాల్లో, వృద్ధిలో ఉన్న దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో మనకి ఈ రికార్డ్ చేయడం, దాన్ని ప్రపంచానికి చెప్పడం, రీసెర్చ్ అనేటువంటిది చాలా తక్కువ. సో ఇన్ని విషయాలు నాకు తెలిసినప్పుడు కూడా నేను షేర్ చేసుకున్నది లేదు. ఇప్పుడు మనం ఇలా అనుకోకుండా మనం మాట్లాడుతున్న విషయాలు. సో ఇట్లా అనేక విషయాలు నేను ఎక్కడైతే చాలా మిస్ అయిపోయినాయి ఉన్నాయో అలాంటి నేను గమనించడం జరిగింది. రానున్న ఏళ్లలో నేను అంతర్జాతీయంగా నేను జర్నల్స్లో ప్రచురించో లేకపోతే కాన్ఫరెన్స్లోనో తెలియజెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికే నేను చేసిన పెద్ద పనులు ఏంటంటే 1996 నుంచి 3 మందులు చికిత్స అనేటువంటి 3 ఔషధాల కాంబినేషన్ చికిత్స అనేటువంటిది ప్రామాణిక చికిత్స. నేను 2000 సంవత్సరంలో ప్రాక్టీస్ ప్రారంభించినప్పటి నుంచి 2 మందులతో పేషెంట్లకి చక్కటి వైద్యం చేయొచ్చు, వాళ్ళ పేషెంట్లు బాగా రికవర్ అవుతారు అనేటువంటిది నేను చేశాను. 2004లో ఆ మేరకు ఒక అంతర్జాతీయ కాన్ఫరెన్స్కి ఒక అబ్స్ట్రాక్ట్ నేను సబ్మిట్ చేశాను. 2022 నుంచి ఈ 2 మందుల చికిత్స కూడా పేషెంట్లకి, సెలెక్టివ్ పేషెంట్స్కి వాడుకోవచ్చు అనేటువంటిది ఇప్పుడు గైడ్లైన్స్లో, యూరోపియన్ గైడ్లైన్స్లో, అమెరికన్ గైడ్లైన్స్లో ఇంక్లూడ్ చేశాను. అట్లా నేను 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటి సైంటిఫిక్ పేపర్ ఒక ఇంటర్నేషనల్ ఎయిడ్స్ కాన్ఫరెన్స్కి, 13th ఇంటర్నేషనల్ ఎయిడ్స్ కాన్ఫరెన్స్ అంటుందని డర్బన్లో జరిగింది అప్పట్లో. దానికి క్షయవ్యాధిలో HIV పేషెంట్లు సోకిన క్షయవ్యాధులు సోకిన వాళ్ళలో ఒక చిన్న టెస్ట్ ద్వారా వాళ్ళ యొక్క వ్యాధి ఉధృతిని అంచనా వేయొచ్చు అనేటువంటిది నేను చెప్పాను. ఏంటి సార్ ఆ టెస్ట్? అది MAN2 టెస్ట్ అంటాం, ట్యూబర్క్లిన్ టెస్ట్ అంటాం. ఈ MAN2 టెస్ట్ వల్ల టీబీ వాళ్ళకి చేసేయచ్చు. ఇప్పుడు మామూలుగా టీబీ జబ్బు ఉందా లేదా నిర్ధారించడానికి చేస్తాం. దాన్ని నేనేం చెప్పానంటే HIV వ్యాధిగ్రస్తులైనటువంటి టీబీ పేషెంట్లలో, ఈ డ్యూయల్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్లో ఈ టీకా ఇవ్వడం మూలంగా వాటికి వచ్చే ఇండ్యురేషన్ సైజును బట్టి పేషెంట్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, వ్యాధి తీవ్రతను అంచనా వేయచ్చు అని చెప్పాను. అది కూడా ల్యాండ్ మార్క్ ఒక పెద్ద ఇది. అంటే ఒక జబ్బుకి సంబంధించి వ్యాధి నిర్ధారణకు ఉపయోగించేటువంటి పరీక్షని వేరే ఇతర జబ్బుకి వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి ఉపయోగించవచ్చు. అది కూడా మెడ్స్కేప్ లాంటి అంతర్జాతీయ పెద్ద జర్నల్లో పబ్లిష్ కోట్ చేశారు నా యొక్క అబ్స్ట్రాక్ట్ని. సో అది దానికి చాలా గౌరవం, అది చాలా కోట్ చేశారు. అయితే నేను ఇప్పుడు ఏం చెప్పానంటే అప్పట్లో 2000 సంవత్సరంలో వ్యాధి ఉధృతికి ఉపయోగించేటువంటి పరీక్షలు ఏదైతే CD4 లింఫోసైట్ కౌంటు, అట్లనే HIV వైరల్ లోడ్, ఈ టెస్టులు అనేటువంటి ఆ రోజుల్లో ప్రొహిబిటివ్లీ కాస్ట్లీ. ఒక 7,000 రూపాయలు అవి 2000 సంవత్సరంలో 7,000 రూపాయలు అంటే మీరు ఇమాజిన్ చేయండి ఎంత కాస్ట్. చాలా ఎక్కువ. నేను దాని స్థానంలో ఇవి వాడుకోవచ్చు అని చెప్పాను. తర్వాత కాలంలో ఇప్పుడు గవర్నమెంట్ ART సెంటర్లు అన్నింటిలోనూ వైరల్ లోడ్ CD4 కౌంట్ చేసేట్టుంది. సో రిలవెన్స్ కోల్పోయినప్పుడు కూడా అది నేను చేసినటువంటి ఒక పరీక్ష. నేనైతే ఇప్పటికి కూడా అలాంటి టెస్టులు వాడుకోవచ్చు అని చెప్తాను. సార్ ఇప్పుడు మీరు ఇంత వర్క్ చేస్తున్నారు, వాటన్నిటిని రికార్డ్ చేస్తూ బుక్స్ కూడా వేస్తున్నారు కదా సార్. మీరు ఎన్ని బుక్స్ రాశారు సార్ మీ ఎక్స్పీరియన్స్ సంబంధించి? ఇప్పుడు నేను 2000 సంవత్సరంలో ఎయిడ్స్ అనే పుస్తకాన్ని తెలుగులో పబ్లిష్ చేశాను. అది అప్పటిదాకా ఏమైనా ఉన్నాయా సార్ మన బుక్స్? ఇంత తెలుగులో ఏ బుక్స్ లేవండి. అండ్ నాన్ మెడికల్ వాళ్ళు రాసి ఉన్నాయి, కానీ 360 degrees దాన్ని టెక్స్ట్ బుక్ తరహాలో ఒక 20 చాప్టర్లతో రాశాను మొత్తం అన్ని విషయాల్ని తడుముతూ. అది 6 రీప్రింట్లో 8,000 కాపీలు వేశాను. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
ఈ రిసోర్స్ పర్సన్కి ఇప్పుడు 8th, 9th, 10th పిల్లలకి ఈ బయాలజీ స్టూడెంట్స్కి బయాలజీ టీచర్లు ఈ క్లాస్ చెప్పేవారు ఎయిడ్స్ మీద. వాళ్ళందరూ కూడా నా పుస్తకాన్ని రిసోర్స్ పర్సన్స్కి ప్రామాణిక గ్రంథంగా ఉపయోగించుకున్నారు. తర్వాత 2022 జనవరిలో నేను కోవిడ్ ఎయిడ్స్ నేను అనేటువంటి పుస్తకం రాశాను. సో నేను దీనికి సంబంధించి కోవిడ్ టైంలో 2020 మార్చి నుంచి చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా అందరికీ చెప్తూ ఉన్నాను. అవన్నీ విషయాలను క్రోడీకరించి అట్లానే ఎయిడ్స్కి సంబంధించి కొన్ని మీరు అడిగినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ కేసులు లేకపోతే మానవీయ కథనాలను అన్నింటినీ చేర్చి దాన్ని అట్లాగే నా ప్రయాణాన్ని నా జీవన ప్రయాణాన్ని కోవిడ్ ఎయిడ్స్ నేను వేశాను. ఇంకా 3వ పుస్తకం 2024 మార్చిలో HIV ఎయిడ్స్ అని తెలుగులో ప్రచురించాను. ఇంకా 4వది 2024 ఈ సంవత్సరం మేలో HIV ఎయిడ్స్ ఇన్ ఇండియా అండ్ డెవలపింగ్ కంట్రీస్ అని ఇంగ్లీష్ బుక్ రాశాను. ఓకే సార్ మీరు ఇందాక అంటున్నారు యాక్చువల్గా ప్రతిదాన్ని కూడా నిర్దిష్టంగా చూడాలి, మనము మన పరిస్థితులకు అనుగుణంగా చూడాలన్న విషయాన్ని చెప్పారు. అయితే ఇట్లాంటి అవగాహన మన డాక్టర్లలో కానీ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ జనరేషన్ డాక్టర్లో కానీ ఉందా? ఇంకా మీరేమైనా కాస్త ఇంకా ఎక్కువ వర్క్ చేయాలా గవర్నమెంట్ పరంగా కానీ ఇట్లాంటిది? ఎందుకంటే మీరు చెప్పినట్టుగా వాళ్ళ ఇమ్యూనిటీని కానీ సాంక్రమిక వ్యాధులు కానీ ఇంత ఐడియా ఉందా మన డాక్టర్లో? ఒక ఎయిడ్స్ పేషెంట్ వస్తే చూడడానికి ఎట్లా మనం కొంత అవేర్నెస్ పెంచవచ్చు ఇంకా డాక్టర్స్ కమ్యూనిటీలో ముఖ్యంగా ట్రీట్ చేసేవాళ్ళ? దురదృష్టవశాత్తు మనకు ప్రాసంగికత అనేటువంటిది లేకుండా పోయిందండి. ఇక్కడ మన పరిస్థితులు ఏంటి, మన జబ్బులు ఏంటి అనేటువంటిది కాకుండా విదేశాల్లో ఏం పుస్తకాలు రాశారు, ఆ పుస్తకాల నుంచి ఏం రాశారు, దాని నుంచి మనం చేసుడు ఆ యొక్క గ్యాప్ని పూరించడానికే నేను డెవలపింగ్ కంట్రీస్లోను ఇండియాలోను ఏ రకంగా ఉంది అనేటువంటిది ఒక వాట్ వి కాల్ ఒక రెవల్యూషనరీ ఒక బుక్. ఇంకా వాళ్ళ బుక్ పక్కన పెట్టేసి మనకి ఇక్కడ ఏముంది, నేను ఏం చూశాను అనేటిది నేను స్పష్టంగా రాయడం కోసం చేశాను. అయితే ఇప్పుడైతే కొంచెం ఆ టీబీ లాంటి జబ్బుల మీద నొక్కున్నప్పటికి కూడా ఇప్పటికీ కూడా HIV పేషెంట్కి బ్యాటరీ ఆఫ్ టెస్ట్ ఇన్ని టెస్టులు చేసేస్తారు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సీన్ ఇన్ ఇండియా. ఉదాహరణకి అమెరికాలో ఒక కపోసి సార్కోమా అనేటువంటిది ఉంటుంది, అది HIVలో కామన్ వాళ్ళకి అభివృద్ధి చెందిన దేశాల్లో. ఇప్పుడు నేను నా 24 ఏళ్ళ దగ్గర ప్రాక్టీస్లో 2 పేషెంట్లలో మాత్రమే కపోసి సార్కోమా చూశాను నేను. అట్లానే లింఫోమాస్ చెప్తూ ఉంటారు. ఈ లింఫోమాస్ కూడా వాళ్ళు చాలా కామన్. అది మన పేషెంట్లో నేను ఇప్పటికి ఒక 3 ఎంతమందినో చూడగలిగాను. అట్లానే ఇంచుమించు వాళ్ళకి డయాగ్నోస్టిక్ ఇంకా పెథగ్నమోనిక్ అంటాం, ఇది జబ్బు ఉంటే ఇది HIV ఎయిడ్స్ ఎలా దాదాపుగా వచ్చే జబ్బు కింద చెప్పుకునేది. వాళ్ళు న్యూమోసిస్టిస్ జిరోవిసిస్ న్యూమోనియా. నేను వాళ్ళలో దాదాపు 30%, 40% మందికి వస్తుంది న్యూరోసిస్టిస్ జిరోవిసి. మన ఇండియాలో నేను ఇప్పటివరకు ఒక 15 మంది పేషెంట్లను మించి చూడలేదు నేను, ఇన్ని వేల పేషెంట్. కానీ నేను చూసినటువంటి ఈ 6,000 మందిలో కనీసం 3,500 మంది టీబీ పేషెంట్. సో ఈ టీబీ అనేటువంటి చూడకుండా ఈ న్యూమోసిస్టిస్ న్యూమోనియా గురించో లేకపోతే ఇంకా యాస్పర్జిల్లోసిస్ అనో లేకపోతే క్రిప్టోస్పెరిడియం పారవమ్ అని క్రిప్టోకాకస్ ఫార్మాన్స్ అని ఇట్లాంటి రకరకాలు ఉంటాయి. అవి ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎస్, అవి కూడా ఎప్పుడైనా రావచ్చు, వన్స్ ఇన్ అ వైల్. బట్ మనం చూడాల్సినటువంటిది దీన్ని చూడడానికి నా టెక్స్ట్ బుక్ ఆ గ్యాప్ను పూరిస్తుంది, మా కొలీగ్స్కి ఇన్సైట్స్ ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఓకే సార్. సరే, ఈ జర్నీని అంతా ఒకసారి గమనించుకుంటే, మీరంటే పరిశీలించుకుంటే, ఒక ముఖ్యంగా HIV మీద ఇంత వర్క్ చేసిన వ్యక్తిగా మీకు ఏమనిపిస్తుంది? ఒక మంచి వర్క్ చేశానన్నట్టుగా ఆ ఫీల్? నేను ఒక వ్యక్తిగా చేయలేదండి నేను. మెడికల్ కాలేజీల్లో అనేక మంది చేయగలిగే పనులు ఏ పరిమితులు లేకుండా విపరీతమైనటువంటి దృష్టి ఉండి చేయగలిగేటువంటి తపనుండి అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో ఏ పరిమితులు, ఒక ప్రొఫెసర్ ఉన్నాడో లేకపోతే ఇంకొకరు ఎవరో ఉన్నారు, ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఉన్నాయి, ఇవన్నీ ఏమి లేకుండా చేయగలిగింది చేసుకుంటూ పోవడం అంటే చాలా కొన్ని మెడికల్ కాలేజీలు కలిసి చేయగలిగినటువంటి పని నేను ఒక్కనే చేసేటువంటిది సంతృప్తి ఫర్ లైఫ్ అండి. నేను బహుశా ఒక ఇండివిజువల్ హోదాలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంత పని ఎవడు అసాధ్యం అండి. అది ఇంకో మాటలేదు, దానికి అసాధ్యం. నేను చేయగలిగానంటే చాలా సంతృప్తి ఉంది. దానికి తోడు మీ లాంటి మిత్రులు అట్లనే పేషెంట్లు. నేను ఇంకొక మాట చెప్పాలంటే, దాదాపు 50-60 ఏళ్ల క్రితం డాక్టర్లు ఏ రకమైనటువంటి ఒక గొప్ప గౌరవాన్ని, ఇక్కడ నడిమాద దైవం, నడిచే దైవంలాగా డాక్టర్లు చూసే రోజులు ఉండేవి ఒకప్పుడు. నా పేషెంట్లు నన్ను అంతగా గొప్పగా చూసుకుంటారండి. నన్ను దగ్గరగా చూసిన వాళ్ళు కూడా నన్ను చాలా గౌరవిస్తారు. ఈ ఇందాక మీరు పంపిన ఒక లింక్లో సార్, యాక్చువల్గా తెలుగు డాక్టర్గా పుట్టడం వల్ల సరైన గౌరవం లభించలేదేమో అన్నట్టుగా మన
పోర్టల్లో రాశారు. ఆయన పోర్టల్ అదే కాదు, అది కనుక ఒక ఆయన నా బుక్ మీద రివ్యూ రాస్తే ఆ రివ్యూని బాగుందని ఆయన వేసేసారు. ఇంత వర్క్ చేసి ఒకవేళ అదే మనిషి కనుక అదే డాక్టర్ కనుక వేరే కంట్రీలోనూ ఎక్కడ ఇంత ఫినామినల్ వర్క్ చేసింటే ఆ గౌరవం కానీ ఆ మిగతా గుర్తింపు కానీ వేరే ఉండేది లెవెల్లో. అలాంటి ఫీలింగే ఉందా సార్ మన దగ్గర? అలాగే జరుగుతుందా? నేను దాన్ని ఏమీ చెప్పలేనండి. ఐఎమ్ సాటిస్ఫైడ్ అండి. ఓ గ్రేట్ సార్. అంటే నేను ఒక మెడికల్ కాలేజీలో పనిచేసాను అనుకోండి, ఇన్ని పనులు చేయలేను నేను. అవును. అంటే నాదే మెడికల్ కాలేజ్ అయ్యండి, నేనే హెచ్ఓడి అయ్యండి, నాకు ఇంకెవడో ఏడు, ప్రిన్సిపల్ కూడా ఎవడో లేడు, లేకపోతే సూపరింటెండెంట్ ఎవడో లేడు, నా ఇష్టం వచ్చి నేను చేసుకోగలను అనుకోండి. ఎందుకంటే ఎక్కువ పని చేయను, అది అసాధ్యం. ఆ సినారియోని మనం ఊహించలేం, అసాధ్యం అది. సో మనకున్న పరిమితుల్లో నాకు ఏ పరిమితులు లేకుండా నేను చేయగలిగినప్పుడు నేను ఇంత పని చేశాను, నాకు ఐఎమ్ సాటిస్ఫైడ్. ఓకే. అంటే ఫైనాన్షియల్గా నేను ఎంచుకున్న దారి. అందువల్ల నేను యాక్చువల్లీ ఈవెన్ టుడే ఐ డోంట్ ఓన్ ఏ కార్. నేను రోజుకి 15 మంది ±5 పేషెంట్లు చూస్తాను. జనరల్ ప్రాక్టీస్లో మోర్ దెన్ 100 కింద లెక్కండి. అది ఏ పేషెంట్ 5 రోజులకి 3 రోజులకి ట్రీట్మెంట్ ఉండదు, నెలల తరబడి పట్టుకెళ్తాను. సో అంత ప్రాక్టీస్ అండి, విపరీతమైన ప్రాక్టీస్ లెక్క. డిస్పైట్ దట్ నాకు పేషెంట్లకి నేను సర్వ్ చేయాలి. హెచ్ఐవి ట్రీట్మెంట్లో ప్రధానంగా సక్సెస్కి అడ్హెరెన్స్ అనేటువంటిది ప్రధానమండి. ఈ అడ్హెరెన్స్ అంటే నిరంతరంగా మందులు గ్యాప్ రాకుండా వాడుకోవడం, కన్సిస్టెంట్గా. సో అక్కడ మెయిన్ బ్యారియరు ఎఫోర్డబిలిటీ. ఎప్పుడైతే పేషెంట్ డబ్బులు తక్కువ వచ్చి వాడు మందులు మానేసాడు అనుకుందామండి, అప్పుడు వాడు సిక్ అయిపోతుండే. ఇన్ఫెక్షన్స్ వాడిని మందులు వాడి తీరాలి అనేటువంటిది నా విధానం. ఆ వాడి తీరడం కోసం నేను హైలీ సబ్సిడైజ్డ్ ప్రైసెస్కి నేను ఇస్తాను అనమాట. సో దేర్ బై నేను మందులు నాకు వచ్చే ఆదాయం వదులుకుంటాను. అలాగే టెస్టులు కూడా అందరికీ తెలిసిన విషయాలే, డాక్టర్లకి బోల్డంత దాంట్లో అవకాశం ఉంటుంది. కానీ అక్కడ నేను టెస్టులు వీలైనంత వరకు సెలెక్ట్గా మినిమం టెస్టులు చేయడానికి, బేర్ మినిమం ఇది తప్పనిసరి అనుకుంటే టెస్టులు చేస్తూ ఉంటాను. ఊరికినే లిస్ట్లో ఉంది, ల్యాబ్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో ఉంది కాబట్టి అన్నింటికి టిక్ పెట్టుకోవడం, లేకపోతే అన్నింటికి ఒక పక్క గీతను గీసేసి ఆలని చెప్పేసి సంతకం పెట్టేసి అట్లాంటిది లేదండి. అదే సో ఐఎమ్ హ్యాపీ. నేను ఎక్కువ మంది పేషెంట్లు నాకు పేద పేషెంట్లు, వాళ్ళకి నేను సర్వే అంటే ఇప్పుడు చాలామంది నా పేషెంట్లు పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళకి బిడ్డలతో వస్తూ ఉంటారు. ఇదంతా ఐ థింక్ ఎవరికి రాదండి. నేను అనుభవించేటువంటి సంతృప్తి, సంతోషం, వృత్తిపరమైనది నాకు ఎవరికి రాదు. ఈ ప్రయాణంలో నాకు ప్రధానంగా నా భార్య గీత కూడా ఉందండి. అంటే ఇంత ప్రాక్టీస్, ఇంత ఎండి చదువుకుని ఇంత పెద్ద ప్రాక్టీస్ ఉన్న డాక్టర్కి తను నేనేమి భూములు కొనేలేదు, బంగారాలు కొనేలేదు, లేకపోతే ఇలాంటి ఆర్థికపరమైన తనకు కూడా ఆ రకంగానే వీటి పట్ల ఏ విధమైన అపేక్ష లేదు. సో నాకు ఎప్పుడైతే ఇంట్లో మనకి ప్రశాంతత ఉంటుందో నాకు ఇష్టం వచ్చిన చేయడానికి, వృత్తిపరంగా నేను నా చెలరేగిపోవడానికి నా భార్య గీత ఒక ముఖ్యమైన కారణం. నా తెలివితేటలో నా కష్టం ఉన్నప్పటికీ కూడా ఆవిడ సపోర్ట్ అనేటువంటిది ఇన్క్రెడిబుల్, నమ్మశక్యం కానీ గొప్పతనం ఉండదు. హెచ్ఐవి మీద ఆల్మోస్ట్ ఒక 27 years అంటే 2 దశాబ్దాలకు పైగా ఎంతో సర్వీస్ చేస్తూ, ముఖ్యంగా ఇక్కడ మన వాతావరణ కండిషన్స్కి, మన భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా టెస్టులు తగ్గించడం కానీ, మెడిసిన్స్ని సబ్సిడైజ్డ్ ప్రైసెస్కి ఇవ్వడం కానీ, పేషెంట్స్ని చాలా హక్కున చేర్చుకొని వాళ్ళకి సాంత్వన ఇవ్వడం కానీ, ఇట్లాంటి ఎన్నో సర్వీసెస్ చేస్తున్న డాక్టర్ యనమదల మురళీకృష్ణ గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఇన్ని విషయాలు పంచుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.